మీ అందరికీ వందనాలు. మాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. మ్యారేజ్ అయిన 1 ఇయర్కే కన్సీవ్ అయ్యా నేను. అయితే ట్విన్స్ అని చెప్పారు. చెప్పినప్పుడు ఒక పాప కనిపించేది కాదు, ఒక పాపే కనిపించేది. విజయవాడలో ఉన్నప్పుడు మేము చాలా టెన్షన్ పడేవాళ్ళం. ప్రతి స్కాన్కి ఒక పాపే కనిపిస్తుంది, ఇంకో పాప కనిపించట్లేదు అసలు అని చెప్పేవాళ్ళు. అయితే నేను ప్రేయర్ చేసుకునేదాన్ని, ఎందుకు నేను ట్విన్స్ కావాలనుకున్నా ఇచ్చారు, వాళ్ళు నీ బిడ్డలు తండ్రి నువ్వు ఇచ్చావు, ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదని ప్రేయర్ చేసుకున్నాం. అలా ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నారు, ఏం కాదు ఇద్దరిని తీసుకొని రా అని చెప్పి అన్నారు. అలానే మరి ఇద్దరిని తీసుకొని ఈరోజు వచ్చాం. మా విషయంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు దేవుడు. అందరికి దేవునికే వందనాలు. మా డాడీ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, దీనికి అన్నిటిలో దేవుడు సహాయం చేశారు. అయ్యగారు ప్రేయర్ చేసినప్పుడు వీళ్ళిద్దరిని మరి దేవుడు మాకు ఇచ్చిన బహుమానం, అందుని బట్టి దేవునికే వందనాలు. దేవునికి వందనాలండి. నేను ఏలూరు ఇదే లిమిట్స్ 3 టౌన్లో పనిచేస్తున్నాను. ఈ పాపకి 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. 1 ఇయర్లో కన్సీవ్ అయింది. ఒక పాప కనపడుతుంది కానీ రెండో పాప అదే టెస్ట్ చేసినప్పుడు కనపడతలా. ఆవిడ ఏడుస్తూ ఉంటే మన ఇసాకయ్య గారు మీటింగ్ ఇక్కడ జరుగుతుంది, జనం ఇస్తున్నారు, ఒకసారి అని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఏం జరగదు, వెళ్ళు అన్నీ మంచి జరుగుతాయని చెప్పారు. మళ్ళా 2 పిల్లల్ని తీసుకుని వస్తామన్నారు. అలాగే 2 పిల్లల్ని తీసుకుని నేను వచ్చాను. అంతా దేవుని మహిమ, దేవుని కృప అని మా కుటుంబానికి మాకు ఏర్పరిచారు. అలాగే నా కొంచెం ఈ వచ్చే ఆగస్టు 15 సెప్టెంబర్ కల్లా నాకు ప్రమోషన్ ఉంది. కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. అయ్యగారికి ఇప్పుడే ప్రైజ్ చేయించుకున్నాను. మా కుటుంబంలో చేసిన అద్భుతాలు అంతా ఇంత కాదు. 2 మనవరాలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. మా పాప, మా అల్లుడు గారు, అదే పాప చెప్పినట్టుగానే చాలా కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించారు. మరి 2 కుమార్తెలు ఇచ్చారు. చిన్న పాపకి బ్లడ్ది ఇది నొసల మీద పుట్టుకలోనే ఉన్నది. అయితే అది 1 ఇయర్లో తగ్గిపోద్ది అన్నారు. సరే అయ్యగారి దగ్గర తీసుకొచ్చి 2 బుడ్డోళ్ళని తీసుకురా అన్నారు అయ్యగారు. అలాగే ఆయన నోటప్పుడు 2 బుడ్డోళ్ళని తీసుకుని వచ్చాము. ఆ నొసల మీద కూడా తగ్గిపోయి అంతా క్లియర్ అయ్యేలాగా మీ అందరు కూడా ప్రార్థన చేయాలని మీ అందరికీ వందనాలు. అయ్యగారికి వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.